भारत माता की बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्वम, नरेंद्र मोदी गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम, कलंबुरी अरविंद नायकत्वम, बीजेपी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। जोहार तेलंगाना अमरवीरुలకు, जोहार जोहार तेलंगाना अमरवीरुలకు, जोहार जोहार तेलंगाना अमरवीरुలకు, जोहार जोहार। अगरबत्ती కొంచెం సైడ్ ద अगरबत्ती సైడ్ ద ఓకే। జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ। జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్। జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ। జై తెలంగాణ, జై తెలంగాణ। भारत माता की जय, भारत माता की जय, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। जय तेलंगाना, जय तेलंगाना, జోహార్ తెలంగాణ వీరులకు, जोहार जोहार, జై తెలంగాణ, जय तेलंगाना, జై తెలంగాణ। మన తెలంగాణ వ్యాప్తంగా ప్రతి వ్యక్తులకు నేను ఈ తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు చెప్తున్నాను। ఈ తెలంగాణ ఎంతోమంది బలిదానంతో వచ్చిన తెలంగాణ ఇది। ఈ బలిదానంతో వచ్చిన తెలంగాణని కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించిండు, అప్పుల పాలు చేసిండు। దీన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్కు। మళ్ళా ఈ యొక్క ఏది చేసినా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం లేని ఏ గ్రామ పంచాయతీలో కూడా ఫండ్స్ లేవు। ఏదైనా గ్రామ పంచాయతీ నడాలంటే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ తోటే గ్రామ పంచాయతీలు ప్రతి ఒక్క గ్రామంలో నడుస్తున్నాయి। మిత్రులు మీరు అందరికీ తెలుసుకోవాలా, ప్రతి సర్పంచ్ని మీరు తెలుసుకోండి। సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే గ్రామ పంచాయతీల పనులు లేవు, వాళ్ళకి సాలరీస్ లేవు। ప్రతి గ్రామ పంచాయతీల ట్రాక్టరు కేంద్రం ఇచ్చిందే। తర్వాత ఏదైతే వ్యవసాయం దానికి ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది కూడా కేంద్రం ఇచ్చిందే। బియ్యము కేంద్రం ఇస్తుంది, కరెంటు బిల్లు కేంద్రం ఇస్తుంది, లైట్లు కేంద్రం ఇస్తుంది। లాస్ట్కు మనం పోయిన తర్వాత తీసుకుపోయేది కూడా కేంద్రమే ఇస్తుంది। డంపింగ్ యార్డ్స్ కేంద్రమే ఇస్తుంది। తర్వాత ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తుంది। కేంద్రం లేని ఒక్క రోజు వెళ్ళే పరిస్థితి తెలంగాణ లేదు। ఈ మొన్నటిదాకా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేసి 6-7 లక్షల కోట్ల అప్పు చేసిండు, 6-7 లక్షల కోట్ల అప్పు చేసిండు। ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము వాళ్ళకంటే తక్కువ ఉన్నామని చెప్పి వీళ్ళు 10 లక్షల కోట్ల అప్పు చేసిండు। భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మేము భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము తెలంగాణని అభివృద్ధి ఇంకా చేస్తాము। అప్పులు లేని తెలంగాణ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీని ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క
నాయకులకు కార్యకర్తలకు పార్టీలకు అతీతంగా నేను కోరుకుంటున్నా. భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్.